Hello, I'm Dr. Rukmini Mrudula, Senior Consultant Neurologist and Director PDMDRC at Yashoda Hospital, High-Tech City. ఇవాళ మనం కొంచెం ట్రెమర్ వణుకు అన్నది గురించి కనుక్కుందాం. వణుకు అన్నది చేతులు ఇటు ఇటు కదిలే వణుకు, కాళ్ళకి, చేతికి, మెడకి, మాట్లాడడానికి అన్ని చోట్ల వణుకు రావచ్చు. ఈ వణుకు అన్నది మేము యూజువల్ గా క్లాసిఫై చేసేటప్పుడు రెండు రకమైన వణుకు చూస్తాం. యాక్చువల్గా ఒకటి టెస్ట్ లో ఉన్నప్పుడు వణుకు, అంటే ఏం పని చేయకుండా జస్ట్ ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా వణుకు వచ్చేది. ఇంకో వణుకు చేతులు ఏమైనా కాఫీ పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఏమైనా వస్తువు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు, పెన్తో సంతకం పెట్టేటప్పుడు ఇది ఇంకొక రకమైన వణుకు. సో వణుకు అంటే రెస్ట్, దట్ ఈస్ రెస్ట్ ట్రెమర్ అంటారు. దాన్ని పార్కిన్సన్ డిజీజ్ ట్రెమర్ అంటారు. అదే యాక్షన్ మీద ట్రెమర్ అంటే ఏమైనా వస్తువు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే కూర్చున్నప్పుడు మెడ అలా ఊగేటప్పుడు, దీన్ని యాక్షన్ ట్రెమర్, ఇంటెన్షన్ ట్రెమర్ అంటారు. దీన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అంటారు. అంటే ఇప్పుడు ఇది రెండు రకమైన జబ్బులు వేరే వేరే. ఒకటి పార్కిన్సన్ డిజీజ్ వణుకు రెస్ట్ లో ఉండేటప్పుడు, ఇంకొక ట్రెమర్ ఏమో మనం ఏమైనా వస్తువు పట్టుకునేటప్పుడు ఎసెన్షియల్ ట్రెమర్. ఎసెన్షియల్ ట్రెమర్ ఉన్న వాళ్ళు కొంచెం వయసు వచ్చిన వాళ్ళ తర్వాత వచ్చే వణుకు, దానికి వేరే సిమ్టమ్స్ రావు. వెరస్ పార్కిన్సన్ డిజీజ్ ట్రెమర్ లో మనకి స్లోనెస్, స్టిఫ్నెస్, బ్యాలెన్స్ అవుట్ అవ్వడము, మాట తక్కువ అవ్వడము, మింగడం, ఇవన్నీ వస్తాయి.